హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టక 2 డేస్ అయితే అయిపోయిందండి, లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. ఇంకా చింటూ బిట్టుకి అయితే 9 మంత్స్ కంప్లీట్ అయ్యి 10 మంత్స్లోకి పడబోతున్నాయి కదా, అందుకోసం అని చెప్పి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నేను ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోలేదనమాట. ఇంకా పుచ్చకాయ ఇప్పుడైతే సీజన్ కదా, అందుకోసం అని చెప్పి దీన్ని అయితే మనం థీమ్గా వాడుకుందాం అని చెప్పేసి అయితే ఐడియా వచ్చిందండి. అయితే మేము ముల్బాగ్కి వెళ్ళే టైంలో తీసుకొచ్చామండి ఈ కర్బూజా కాయని. ఇంకా హితం చూడాలి, దీన్ని కోసే అంతసేపు నా చుట్టూనే తిరిగిందనమాట. ఒక బెల్లం చుట్టూ ఈగ ఎలా తిరుగుతుందో సేమ్ అలానే తిరుగుతూనే ఉంది, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉందనమాట. ఇంకా ఈ మధ్యలో సాంగ్ కూడా పాడిందండి, అది మీరే వినేయండి. మీకు హితమ్మ పాడిన సాంగ్ అర్థమైందా? ఆ సాంగ్ పిల్లల మీద చాలా ప్రభావం చూపించిందండి. ఆ సాంగ్ ఏంటంటే 'కోయి కోయి' సాంగ్ ఉంది కదా, ఇంకదనమాట. ఇంకా నార్మల్‌గా 'కోయి కోయి' సాంగ్ వేరు, కానీ మా హితమ్మ పాడే సాంగ్ ఎలా ఉంటదో తెలుసా? "కోయ్ కోయ్ కోడిని కోయ్ చార్చేయ్ ఆకులొక్కేయ్ మామని తినేయ్" అలా పాడుతుందనమాట హితి. ఇది మా అమ్మ నేర్పించిందండి, అంటే మా అత్తమ్మ నేర్పించిందనమాట హితంకి. ఈ సాంగ్ వచ్చిన కొత్త కొత్తలో ఈ సాంగ్ నేర్పించిందనమాట ఇలా. ఇంకా అదే పాడుకుంటూ ఉంటది ఎనీ టైము. ఇంకా ఏదైనా కోడి అంటే చికెన్ తెస్తాం కదా నార్మల్‌గా సండే అయితే, ఇంక అప్పుడు కూడా అదే పాట పాడుతుందనమాట. అమ్మమ్మ కోడి కోయ్ చార్చేయ్ అనేసి అంటా ఉంటది. ఇంకా మధ్యలో చూడండి దొంగపిల్ల వచ్చి వచ్చి తింటూ ఉంటదనమాట ఏమన్నా చేస్తే. నేను చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నానండి హితమ్మ ముద్దు ముద్దు మాటల్ని క్యాప్చర్ చేసి అది వీడియో ద్వారా పెడదాం అనేసి. ఇంకా నాకు గుర్తుంటుంది, అలానే హితమ్మకు కూడా అది పెద్ద అయిన తర్వాత చూసుకుంటే బాగా ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే నేను వీడియో ఆన్ చెయ్యంగానే హితమ్మ మాటలన్నీ ఆపేస్తదండి. అంతకుముందు బాగా మాట్లాడుతూ ఉంటది, ఇంకా వీడియో ఆన్ చెయ్యంగానే ఆపేస్తుందనమాట. ఇంకా నేను వీడియో తీసుకోలేకపోతున్నానండి. ఒక్కసారి బాగా మాట్లాడడం వచ్చేసిందంటే మళ్ళీ వాళ్ళు కొంచెం అంటే ఆ ముద్దు ముద్దు మాటలని మిస్ అయితాం కదా, అందుకోసం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ చూడాలి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే నేనైతే పుచ్చకాయ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇంకా దానికోసం అని చెప్పేసి లోపల గుజ్జంతా తీసేయాలండి నీట్గా ఇలా. ఇంకా నేను నీట్గా అయితే తీసేసాను. ఇంకా తీసేసిన తర్వాత వాళ్ళు కాళ్ళు పట్టేంత హోల్ అయితే పెట్టాలండి, లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టకుండా అవుతాయి. మనం కొంచెం చూసుకొని మెజర్మెంట్ చేసుకొని హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారండి పిల్లోళ్ళు. ఇంకా నేనైతే మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, ఇంకా అలా కట్ చేసేసాను అనమాట. ఇంకా ఇలా కట్ చేసేసిన దాన్ని నేను ఇంకా పిల్లోలకైతే వేసి చూపిస్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను ఇద్దరికి కదండి, ఒక్కరికే కాదు. ఇంకా ఒక్కరే అయినంటే ఒకటి ఒకటి డ్రాయర్ లాగా, ఇంకొకటి అయితే క్యాప్ లాగా అయితే యూజ్ చేసిట్టానండి, అది ఇంకా బాగుండేది. కాకపోతే ఇద్దరు కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నది ఒకే పుచ్చకాయ కాబట్టి ఇద్దరికి 2 పెట్టేశాను అనమాట. ఇంకా క్యాప్ ఏం పెట్టలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే హోల్ పెట్టేసుకున్నాను అనమాట రెండును. ఇది తడి బాగా ఆరిపోవాలండి, లేకపోతే పిల్లోళ్ళు అన్ఈజీగా ఫీల్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం పెద్ద హోలే పెట్టుకున్నానండి. ఇప్పుడు 9 మంత్స్ నుండి 10 మంత్స్ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళకి సరిపోయేలాగా హోల్ అయితే పెట్టుకున్నాను అనమాట. రెండైతే పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టుకుంటే ఇంకా దీంతోనే మనం కోసి అంటే వేస్ట్ గా పెట్టుకున్నాం కదా, దాంతోనే 9 అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా ఇది కొంచెం పెద్దగా ఉండింటే బాగుండు, కాకపోతే ఇదే సరిపోతుందిలే అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా అయితే రెడీ చేసేసాను 9 లాగా. ఇంకా 9 వెళ్ళి 10లోకి పడుతుంది కాబట్టి ఇది 9 మంత్ ఫోటోషూట్ కాబట్టి 9 లాగా చేశానండి. ఇక్కడైతే బాగానే కనిపిస్తుంది, కానీ అక్కడ తీసుకెళ్లి పెట్టేసరికి అది ఎక్కడో కనిపించింది అనమాట. ఇంకా వైట్ లో వైట్ కలిసిపోయిందండి. నేనేంటంటే వైట్ థీమ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను, ఇంకెందుకంటే వైట్ లో ఏది పెట్టినా సరే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అలా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా నేను అలా వేసి వెళ్ళంగానే హితమ్మ చూడండి వచ్చి బాగా దాన్ని చెడిపేస్తుందని అనమాట. ఇంకా నేను చూడలేదని చెప్పేసి బాగా పడుకుందండి, నేను చూసానని సడన్ గా లేచి వెళ్ళిపోయిందనమాట.
చింటూని, బిట్టూని చూసినప్పుడల్లా నేనైతే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళైపోతే నాకింత ప్రాబ్లమ్ అయితే ఉండదు. కొంచెం టెన్షన్ అయితే తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటానండి. కానీ ఎక్కడండి, చూసారు కదా హితమ్మ ఎలా ఒక్క పనికి 2 పనులైతే పెట్టేసిందో. సేమ్ వాళ్ళు కూడా అంతే. రేపు పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా అలానేనండి. ఒక పనికి 2 పనులైతే పెడతారనమాట. ఇంకా ఇక్కడ నేనైతే 9 అయితే పెట్టేశానండి. మీకెక్కడో కనిపిస్తుందనమాట 9. ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ వీళ్ళుంటారా లేదా అన్నది ప్రతిసారి క్వెషన్ మార్క్ అనమాట. ఈసారి బిట్టు కొంచెం కామ్‌గా ఉన్నాడండి. ఇంకా చింటూని పట్టేకే అవ్వలేదనమాట. ఒకసారి బిట్టుని పడితే ఇంకోసారి చింటూని పట్టేకయ్యలేదు. సేమ్ నా పరిస్థితి ఇలా ఉంటుందండి. ఈసారైతే చింటూ ఉండలేదనమాట. ఇంత కష్టపడి చేసి పిల్లోల్ని ఏడిపించుకొని మరీ చేయడం అవసరమా అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఈ ఒక్క 5 మినిట్స్ కూడా లేదనమాట ఈ వీడియో. ఇంకా ఈ 5 మినిట్స్ కోసం అంటే వాళ్ళని పడుకోబెట్టింది ఒక 2 మినిట్స్ మాత్రమే. 2 మినిట్స్ కూడా లేదండి. ఈ 2 మినిట్స్ కోసం మనం భయపడి ఉండిపోతే అంటే వాళ్ళు చూసుకోవడానికి ఏదన్నా కొంచెం గుర్తులైతే ఉండాలి కదండీ! దానికోసం నేనైతే ప్రయత్నిస్తున్నాను. ఇంకా వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత చూసుకోవడానికి ఉంటదని చెప్పేసి ఎలాగో హితంకి చేసినవన్నీ డిలీట్ అయిపోయాయండి. ఇంకా హితమ్మ చిన్నప్పుడు ఉన్న ఫోటోలన్నీ డిలీట్ అయిపోయాయన్నమాట. వీళ్ళకైనా ఉంటాయని చెప్పి ఒక హోప్‌తో నేను చేస్తున్నానండి. ఫైనల్లీ నా పుత్ర రత్నాలు చూడండి. ఒక్కరు కూడా ఉండలేదన్నమాట. ఒక్క ఫోటో కూడా పోజ్ ఇవ్వలేదు. సర్లే అండి. ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇంకా దాన్ని తీసేంత వరకు ఏడ్చాడు. తీసేసిన తర్వాత కామ్‌గా అయిపోయాడండి చింటూ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఏసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.